بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. طاسيم طاسين تلك آيات الكتاب المبين ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు, ఆయతులు. لعلك باخع نفسك ألا يكونوا مؤمنين ఓ ముహమ్మద్, వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో. إن نشأ ننزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని, ఆయత్ను అవతరింపజేసి దానికి వారి మెడలను నమ్రతతో వంగిపోయేలా చేసేవారము. وما يأتيهم من ذكر من الرحمن محدث إلا كانوا عنه معرضين మరియు వారి వద్దకు అనంత కరుణామయుని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు. فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون వాస్తవానికి ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది. أولم يروا إلى الأرض كم أنبتنا فيها من كل زوج كريم ఏమి, వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్టమైన రకరకాల జీవరాశుల్ని పుట్టించామో. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. وإن ربك لهو العزيز الرحيم మరియు నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. وإذ نادى ربك موسى أن ائت القوم الظالمين మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు. దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు. قوم فرعون ألا يتقون ఫిరౌన్ జాతి వారి వద్దకు. ఏమి, వారికి దైవభీతి లేదా? قال رب إني أخاف أن يكذبون మూసా అన్నాడు, ఓ నా ప్రభూ, వారు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను. ويضيق صدري ولا ينطلق لساني فأرسل إلى هارون నా హృదయం కుంచుకుపోతోంది, మరియు నా నాలుక తడబడుతోంది. కావున నీవు హారూన్ వద్దకు కూడా వహీ పంపు. ولهم علي ذنب فأخاف أن يقتلون మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉంది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను.
قال كلا فاذهبا بآياتنا إنا معكم مستمعون. అల్లాహ్ సెలవిచ్చాడు, అట్లు కానేరదు. మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా మేము కూడా మీతో పాటు ఉండి సర్వము వింటూ ఉంటాము. فأتيا فرعون فقولا إنا رسول رب العالمين. కావున మీరిద్దరూ ఫిరౌను వద్దకు వెళ్లి అనండి, నిశ్చయంగా మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము. أن أرسل معنا بني إسرائيل. కావున ఇశ్రాయేల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు. قال ألم نربك فينا وليدا ولبثت فينا من عمرك سنين. ఫిరౌన్ అన్నాడు, ఏమి, మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా. وفعلت فعلتك التي فعلت وأنت من الكافرين. అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతజ్ఞులలోని వాడవు. قال فعلتها إذا وأنا من الضالين. మూసా అన్నాడు, నేను పొరపాటుగా ఆ పని చేశాను. ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين. ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు. وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل. ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే నీవు మాత్రం ఇశ్రాయేల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా. قال فرعون وما رب العالمين. ఫిరౌన్ అడిగాడు, అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి? قال رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين. మూసా జవాబిచ్చాడు, మీరు నమ్మేవారే అయితే ఆయనే ఆకాశాలకు మరియు భూమికి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. قال لمن حوله ألا تستمعون. ఫిరౌన్ తన చుట్టూ ఉన్న వారితో, ఏమి, మీరు వింటున్నారా అని ప్రశ్నించాడు. قال ربكم ورب آبائكم الأولين. మూసా అన్నాడు, ఆయన అల్లాహ్ మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతల ప్రభువు కూడాను. قال إن رسولكم الذي أرسل إليكم لمجنون. ఫిరౌన్ అన్నాడు, మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే. قال رب المشرق والمغرب وما بينهما إن كنتم تعقلون. మూసా అన్నాడు, మీరు అర్థం చేసుకోగలిగితే ఆయనే తూర్పు పడమరలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. قال لئن اتخذت إلها غيري لأجعلنك من المسجونين.
ఫిరౌన్ అన్నాడు, నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను. قال أولو جئتك بشيء مبين మూసా అన్నాడు, ఏమి, నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని, సత్యాన్ని తీసుకువచ్చిన తరువాత కూడానా? قال فأت به إن كنت من الصادقين ఫిరౌన్ అన్నాడు, నీవు సత్యవంతుడవే అయితే దానిని, ఆ అద్భుత సూచనను చూపు. فألقى عصاه فإذا هي ثعبان مبين అప్పుడు మూసా తన చేతి కర్రను పడవేయగానే అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది. ونزع يده فإذا هي بيضاء للناظرين తరువాత అతను మూసా తన చేతిని చంక నుండి వెలుపలికి తీయగానే అది చూసేవారి ఎదుట తెల్లగా ప్రకాశించసాగింది. قال للملأ حوله إن هذا لساحر عليم ఫిరౌన్ తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు, నిశ్చయంగా ఇతనొక నేర్పుగల మాంత్రికుడు. يريد أن يخرجكم من أرضكم بسحره فماذا تأمرون ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరమగోరుతున్నాడు. అయితే మీ సలహా ఏమిటి? قالوا أرجه وأخاه وابعث في المدائن حاشرين వారన్నారు, అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు, మరియు మంత్రగాళ్లను సమావేశపరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు. يأتوك بكل سحار عليم వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు. فجمع السحرة لميقات يوم معلوم ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు. وقيل للناس هل أنتم مجتمعون మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది, ఏమి, మీరంతా సమావేశమయ్యారా? لعلنا نتبع السحرة إن كانوا هم الغالبين ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా. فلما جاء السحرة قالوا لفرعون أئن لنا لأجرا إن كنا نحن الغالبين మాంత్రికులు వచ్చిన తరువాత ఫిరౌన్తో అన్నారు, మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమానముంది కదా. قال نعم وإنكم إذا لمن المقربين ఫిరౌన్ అన్నాడు, అవును, నిశ్చయంగా అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు. قال لهم موسى ألقوا ما أنتم ملقون మూసా వారితో అన్నాడు, మీరు విసరదలుచుకున్న దానిని విసరండి. فألقوا حبالهم وعصيهم وقالوا بعزة فرعون إنا لنحن الغالبون అప్పుడు వారు తమ త్రాళ్లను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు, ఫిరౌన్ శక్తి సాక్షిగా, నిశ్చయంగా మేమే విజయం పొందుతాము. فألقى موسى عصاه فإذا هي تلقف ما يأفكون
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగివేసింది. فألقي السحرة ساجدين అప్పుడు ఆ మాంత్రికులు సజదాలో పడ్డారు. قالوا آمنا برب العالمين వారన్నారు, మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము. رب موسى وهارون మూసా మరియు హారూన్ల ప్రభువును. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ولأصلبنكم أجمعين ఫిరౌన్ అన్నాడు, నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా ఇతడే మీ గురువు, మీకు జాల విద్యను నేర్పినవాడు. సరే, ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక ప్రతిపక్ష దిశల చేతులను మరియు కాళ్లను నరికిస్తాను మరియు మీరందరినీ శిలువపై ఎక్కిస్తాను. قالوا لا ضير إنا إلى ربنا منقلبون మాంత్రికులు అన్నారు, బాధలేదు, నిశ్చయంగా మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది. إنا نطمع أن يغفر لنا ربنا خطايانا أن كنا أول المؤمنين నిశ్చయంగా మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే వాస్తవానికి అందరికంటే ముందుగా విశ్వసించిన వారము మేమే. وأوحينا إلى موسى أن أسر بعبادي إنكم متبعون మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం వహీ పంపాము, నీవు నా దాసులను రాత్రివేళ తీసుకుని వెళ్ళిపో, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు. فأرسل فرعون في المدائن حاشرين తరువాత ఫిరౌన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు. إن هؤلاء لشرذمة قليلون ఇలా ప్రకటన చేయించాడు, వాస్తవానికి వీరు ఈ ఇశ్రాయేల్ సంతతి వారు ఒక చిన్న తెగవారు మాత్రమే. وإنهم لنا لغائظون మరియు నిశ్చయంగా వారు మాకు చాలా కోపం తెప్పించారు. وإنا لجميع حاذرون మరియు నిశ్చయంగా మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము. فأخرجناهم من جنات وعيون కావున మేము వారిని తోటల నుండి మరియు చలమల నుండి వెళ్లగొట్టాము. وكنوز ومقام كريم మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా. كذلك وأورثناها بني إسرائيل ఈ విధంగా మేము ఇశ్రాయేల్ సంతతి వారిని వాటికి వారసులుగా చేశాము. فأتبعوهم مشرقين అప్పుడు ఫిరౌన్ జాతి వారు సూర్యోదయ కాలమున ఇశ్రాయేల్ సంతతి వారిని వెంబడించారు.
فلما تراءى الجمعان قال أصحاب موسى إنا لمدركون. ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురుపడినప్పుడు మూసా అనుచరులు అన్నారు, నిశ్చయంగా మేము చిక్కిపోయాము. قال كلا إن معي ربي سيهدين. మూసా అన్నాడు, అట్లు కానేరదు, నిశ్చయంగా నా ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు, మార్గము చూపుతాడు. فأوحينا إلى موسى أن اضرب بعصاك البحر فانفلق فكان كل فرق كالطود العظيم. అప్పుడు మేము మూసాకు నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హఠాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహాపర్వతం మాదిరిగా అయిపోయింది. وأزلفنا ثم الآخرين. మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింపజేశాము. وأنجينا موسى ومن معه أجمعين. మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్న వారిని అందరినీ రక్షించాము. ثم أغرقنا الآخرين. ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచివేశాము. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. وإن ربك لهو العزيز الرحيم. మరియు నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తి సంపన్నుడు, అపార కరుణా ప్రదాత. واتل عليهم نبأ إبراهيم. ఇక వారికి ఇబ్రహీం గాథను వినిపించు. إذ قال لأبيه وقومه ما تعبدون. అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో మీరెవరిని ఆరాధిస్తున్నారు అని అడిగినప్పుడు, قالوا نعبد أصناما فنظل لها عاكفين. వారన్నారు, మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడూ భక్తులమై ఉంటాము. قال هل يسمعونكم إذ تدعون. ఇబ్రాహీం అన్నాడు, మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా? أو ينفعونكم أو يضرون. లేదా మీకేమైనా మేలు చేయగలవా లేదా హాని చేయగలవా? قالوا بل وجدنا آباءنا كذلك يفعلون. వారన్నారు, అలా కాదు, మేము మా తండ్రి తాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము. قال أفرأيتم ما كنتم تعبدون. అతను అన్నాడు, ఏమి మీరెప్పుడైనా ఆలోచించారా మీరెవరిని ఆరాధిస్తున్నారో? أنتم وآباؤكم الأقدمون. మీరు గాని మరియు మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలు గాని ఆలోచించారా? فإنهم عدو لي إلا رب العالمين. ఎందుకంటే నిశ్చయంగా ఇవన్నీ నా శత్రువులే,
కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప. الذي خلقني فهو يهدين ఆయనే నన్ను సృష్టించాడు, కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. والذي هو يطعمني ويسقين ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు. وإذا مرضت فهو يشفين మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే ఆయనే నాకు స్వస్థతనిచ్చేవాడు. والذي يميتني ثم يحيين మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్లీ బ్రతికింపజేసేవాడు. والذي أطمع أن يغفر لي خطيئتي يوم الدين మరియు ఆయనే తీర్పు దినమున నా తప్పులను క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను. رب هب لي حكما وألحقني بالصالحين మరియు ఓ నా ప్రభూ, నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు. واجعل لي لسان صدق في الآخرين మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు. واجعلني من ورثة جنة النعيم మరియు సర్వ సుఖాల స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను చేర్చు. واغفر لأبي إنه كان من الضالين మరియు నా తండ్రిని క్షమించు, నిశ్చయంగా అతడు మార్గభ్రష్టులలోని వాడే. ولا تخزني يوم يبعثون మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాలు చేయకు. يوم لا ينفع مال ولا بنون ఏ రోజునైతే ధన సంపత్తులు గాని సంతానం గాని పనికిరావో. إلا من أتى الله بقلب سليم కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప. وأزلفت الجنة للمتقين మరియు ఆ రోజు స్వర్గం దైవభీతి గల వారి దగ్గరకు తీసుకురాబడుతుంది. وبرزت الجحيم للغاوين మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది. وقيل لهم أين ما كنتم تعبدون మరియు వారితో అనబడుతుంది, మీరు ఆరాధించేవారు ఆ దైవాలు ఇప్పుడు ఎక్కడున్నారు? من دون الله هل ينصرونكم أو ينتصرون అల్లాహ్ను వదలి మీరు వాటిని ఆరాధించారు కదా, ఏమి వారు మీకు సహాయం చేయగలరా లేదా తమకు తామైన సహాయం చేసుకోగలరా? فكبكبوا فيها هم والغاوون అప్పుడు వారు మరియు వారిని మార్గం తప్పించిన వారు అందులోకి నరకంలోకి విసిరివేయబడతారు. وجنود إبليس أجمعون మరియు వారితో బాటు ఇబ్లీసు సైనికులందరూ قالوا وهم فيها يختصمون వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు,
تالله إن كنا لفي ضلال مبين అల్లాహ్ సాక్షిగా మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము. إذ نسويكم برب العالمين ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో, وما أضلنا إلا المجرمون మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే. فما لنا من شافعين మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు. ولا صديق حميم మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు. فلو أن لنا كرة فنكون من المؤمنين ఒకవేళ మళ్లీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ మరియు నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. كذبت قوم نوح المرسلين నూహు జాతి సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. إذ قال لهم أخوهم نوح ألا تتقون వారి సహోదరుడు నూహు వారితో ఇలా అన్నప్పుడు, ఏమి మీకు దైవభీతి లేదా? إني لكم رسول أمين నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడనైన సందేశహరుడను. فاتقوا الله وأطيعون కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది. فاتقوا الله وأطيعون కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. قالوا أنؤمن لك واتبعك الأرذلون వారన్నారు, ఏమి మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది. قال وما علمي بما كانوا يعملون నూహు అన్నాడు, వారేమి పనులు చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు. إن حسابهم إلا على ربي لو تشعرون వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. وما أنا بطارد المؤمنين మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించేవాడను కాను. إن أنا إلا نذير مبين నేను కేవలం
స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే. قالوا لئن لم تنته يا نوح لتكونن من المرجومين. వారన్నారు, ఓ నూహ్, నీవు దీనిని మానుకోకపోతే నీవు తప్పక రాళ్లు రువ్వి చంపబడతావు. قال رب إن قومي كذبون. నూహు అన్నాడు, ఓ నా ప్రభూ, నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు. فافتح بيني وبينهم فتحا ونجني ومن معي من المؤمنين. కావున నీవే నాకు మరియు వారికి మధ్య తీర్పు చేయి, మరియు నన్ను మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులను కాపాడు. فأنجيناه ومن معه في الفلك المشحون. ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాటు నిండు నావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము. ثم أغرقنا بعد الباقين. ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచివేశాము. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ. నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. كذبت عاد للمرسلين. ఆద్ జాతి సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. إذ قال لهم أخوهم هود ألا تتقون. వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు, ఏమి మీకు దైవభీతి లేదా? إني لكم رسول أمين. నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడనైన సందేశహరుడను. فاتقوا الله وأطيعون. కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉంది. أتبنون بكل ريع آية تعبثون. ఏమి మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా? وتتخذون مصانع لعلكم تخلدون. మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్ద పెద్ద కోటలు కడతారా? وَإِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِينَ. మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే అతి క్రూరులై పట్టుకుంటారా? فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ. ఇకనైనా మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ. మరియు
మీకు తెలిసి ఉన్న మంచి వస్తువులను మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. అమద్దకుం బిఅన్ఆమిన్ వబనీన్, ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు. వజన్నాతిన్ వఉయూన్, మరియు తోటలను మరియు చలమలను. ఇన్నీ అఖాఫు అలైకుం అజాబ యౌమిన్ అజీమ్, నిశ్చయంగా మీపై ఒక మహాదినమున పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను. కాలూ సవాఉన్ అలైనా అవఅظత అం లం తకున్ మినల్ వాఇజీన్, వారన్నారు, నీవు ఉపదేశించినా ఉపదేశించకపోయినా మాకు అంతా సమానమే. ఇన్ హాదా ఇల్లా ఖులుకుల్ అవ్వలీన్, ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే. వమా నహ్ను బిముఅజ్జబీన్, మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు. ఫకజ్జబూహు ఫఅహ్లక్నాహుం ఇన్న ఫీ ذلك లఆయతన్ వమా కాన అక్సరుహుం ముഅ్మినీన్, ఈ విధంగా వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ, నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ, సమూదు జాతి సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ, వారి సహోదరుడు సాలెహ్ వారితో ఇలా అన్నప్పుడు, ఏమి మీకు దైవభీతి లేదా? إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ, నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడనైన సందేశహరుడను. فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى رَبِّ الْعَالَمِينَ, నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉంది. أَتُتْرَكُونَ فِيمَا هَاهُنَا آمِنِينَ, ఏమి మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదిలివేయబడతారని అనుకుంటున్నారా? فِي جَنَّاتٍ وَعُيُونٍ, తోటలలో మరియు చలమలలో, وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ, మరియు ఈ పొలాలలో మాగిన పండ్ల గుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య, وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ, మరియు మీరు కొండలను తొలిచి
ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారని. అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. ولا تطيعوا أمر المسرفين మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి. الذين يفسدون في الأرض ولا يصلحون ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో. قالوا إنما أنت من المسحرين వారన్నారు, నిశ్చయంగా నీవు మంత్రజాలంతో వశపరుచుకోబడ్డావు. ما أنت إلا بشر مثلنا فأت بآية إن كنت من الصادقين నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే. కావున నీవు సత్యవంతుడవే అయితే ఏదైనా అద్భుత సూచన తీసుకురా. قال هذه ناقة لها شرب ولكم شرب يوم معلوم సాలెహ్ అన్నాడు, ఇదిగో ఈ ఆడవుంటే, ఇది నీరు త్రాగే దినం మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి. ولا تمسوها بسوء فيأخذكم عذاب يوم عظيم దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహాదినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది. فعقروها فأصبحوا نادمين కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు. ఆ తరువాత వారు పశ్చాత్తాపపడుతూ ఉండిపోయారు. فأخذهم العذاب إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين కావున వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. كذبت قوم لوط المرسلين లూత్ జాతి సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. إذ قال لهم أخوهم لوط ألا تتقون వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు, ఏమి మీకు దైవభీతి లేదా? إني لكم رسول أمين నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడనైన సందేశహరుడను. فاتقوا الله وأطيعون కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
أتأتون الذكران من العالمين ప్రకృతికి విరుద్ధంగా సర్వ ప్రాణులలోకెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటి? وتذرون ما خلق لكم ربكم من أزواجكم بل أنتم قوم عادون మీ ప్రభువు మీ కొరకు సహవాసులు అజ్వాజ్గా పుట్టించిన వారిని విడిచిపెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దులు మీరి ప్రవర్తించే జాతివారు. قالوا لئن لم تنته يا لوط لتكونن من المخرجين దానికి వారన్నారు, ఓ లూత్, ఇక నీవు మానుకోకపోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు. قال إني لعملكم من القالين లూత్ అన్నాడు, నిశ్చయంగా మీ ఈ చేష్టలను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను. رب نجني وأهلي مما يعملون ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, నన్ను మరియు నా కుటుంబం వారిని వీరి చేష్టల నుండి కాపాడు. فنجيناه وأهله أجمعين కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము. إلا عجوزا في الغابرين వెనుక ఉండిపోయిన వారిలో కలిసిపోయిన ముసలామె తప్ప. ثم دمرنا الآخرين ఆ తరువాత మిగతా వారిని నిర్మూలించాము. وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين వారిపై వర్షాన్ని కురిపించాము. అది ముందు హెచ్చరించబడిన వారిపై కురిపించబడ్డ అతి భయంకరమైన వర్షం. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు. وإن ربك لهو العزيز الرحيم మరియు నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. كذب أصحاب الأيكة المرسلين వనవాసులు ఐకహవాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు. إذ قال لهم شعيب ألا تتقون షోయేబ్ వారితో ఇలా అన్నాడు, ఏమి మీకు దైవభీతి లేదా? إني لكم رسول أمين నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడనైన సందేశహరుడను. فاتقوا الله وأطيعون కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
وأوفوا الكيل ولا تكونوا من المخسرين. మీరు ఇచ్చినప్పుడు సరిగ్గా కొలిచి ఇవ్వండి, నష్టపరిచే వారిలో చేరకండి. وزنوا بالقسطاس المستقيم. త్రాసుతో సరిసమానంగా తూచండి. ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి, భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి. واتقوا الذي خلقكم والجبلة الأولين. మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. قالوا إنما أنت من المسحرين. వారన్నారు, నిశ్చయంగా నీవు మంత్రజాలంతో వశపరుచుకోబడ్డావు. وما أنت إلا بشر مثلنا وإن نظنك لمن الكاذبين. నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే. నిశ్చయంగా మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము. فأسقط علينا كسفا من السماء إن كنت من الصادقين. నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి. قال ربي أعلم بما تعملون. షోయేబ్ అన్నాడు, మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు. فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم. కాని వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం మేఘాల శిక్ష వచ్చిపడింది. నిశ్చయంగా అదొక భయంకరమైన దినపు శిక్ష. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది, అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు. وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ. మరియు నిశ్చయంగా నీ ప్రభువు కేవలం ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ. మరియు నిశ్చయంగా ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన గ్రంథం. نزل به الروح الأمين. దీనిని నమ్మదగిన ఆత్మ రూహుల్ అమీన్ అవతరింపజేశాడు. على قلبك لتكون من المنذرين. నీ హృదయం మీద నీవు హెచ్చరిక చేసే వారిలో చేరిపోవాలని. بلسان عربي مبين. స్పష్టమైన అరబ్బీ భాషలో. وإنه لفي زبر الأولين. నిశ్చయంగా దీని ప్రస్తావన పూర్వ దివ్య గ్రంథాలలో ఉంది.
أولم يكن لهم آية أن يعلمه علماء بني إسرائيل ఇశ్రాయేల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పుకోవటం వారికొక సూచనగా సరిపోదా? ولو نزلناه على بعض الأعجمين ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వారిపై అవతరింపజేసి ఉంటే فقرأه عليهم ما كانوا به مؤمنين అతను దానిని వారికి చదివి వినిపించినా వారు దానిని విశ్వసించేవారు కారు. كذلك سلكناه في قلوب المجرمين ఈ విధంగా మేము దీనిని తిరస్కారాన్ని అపరాధుల హృదయాలలోనికి దిగిపోయేలా చేశాము. لا يؤمنون به حتى يروا العذاب الأليم కఠిన శిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు. فيأتيهم بغتة وهم لا يشعرون అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. فيقولوا هل نحن منظرون అప్పుడు వారంటారు, ఏమి మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా? أفبعذابنا يستعجلون ఏమి మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా? أفرأيت إن متعناهم سنين చూశావా, మేము కొన్ని సంవత్సరాలు వారికి ఈ జీవితంలో సుఖ సంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా ثم جاءهم ما كانوا يوعدون తరువాత వాగ్దానం చెయ్యబడినది శిక్ష వారిపైకి వచ్చినప్పుడు ما أغنى عنهم ما كانوا يمتعون వారు అనుభవిస్తూ ఉండిన సుఖ సంతోషాలు వారికేమీ పనికిరావు. وما أهلكنا من قرية إلا لها منذرون మరియు హెచ్చరిక చేసేవారిని ప్రవక్తలను పంపనిదే మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు. ذكرى وما كنا ظالمين హితబోధనివ్వటానికి మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు. وما تنزلت به الشياطين మరియు దీనిని ఈ దివ్య గ్రంథాన్ని తీసుకొని క్రిందికి దిగిన వారు శైతానులు కారు. وما ينبغي لهم وما يستطيعون మరియు అది వారికి తగినది కాదు, వారది చేయలేరు. إنهم عن السمع لمعزولون వాస్తవానికి వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు. فلا تدع مع الله إلها آخر فتكون من المعذبين కావున అల్లహతో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు. అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు. وأنذر عشيرتك الأقربين మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు. واخفض جناحك لمن
اتبعك من المؤمنين విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు. فإن عصوك فقل إني بريء مما تعملون ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను, మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను. وتوكل على العزيز الرحيم మరియు ఆ సర్వశక్తిమంతుడు అపార కరుణా ప్రదాత మీద నమ్మకముంచుకో. الذي يراك حين تقوم ఆయన నీవు నిలిచినప్పుడు నిన్ను చూస్తున్నాడు. وتقلبك في الساجدين మరియు సాష్టాంగం సజదా చేసే వారితో నీ రాకపోకడలను కూడా. إنه هو السميع العليم నిశ్చయంగా ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. هل أنبئكم على من تنزل الشياطين శైతానులు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా? تنزل على كل أفاك أثيم వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు. يلقون السمع وأكثرهم كاذبون గాలి వార్తలను చెవులలో ఊదుతారు, మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే. والشعراء يتبعهم الغاوون మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు. ألم تر أنهم في كل واد يهيمون ఏమి నీకు తెలియదా? నిశ్చయంగా వారు కవులు తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా ప్రశంసిస్తూ ఉంటారని. وأنهم يقولون ما لا يفعلون మరియు నిశ్చయంగా వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని. إلا الذين آمنوا وعملوا الصالحات وذكروا الله كثيرا وانتصروا من بعد ما ظلموا وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون కాని వారిలో విశ్వసించి సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ను అమితంగా స్మరించేవారు మరియు తమకు అన్యాయం జరిగినప్పుడే ప్రతీకార చర్య తీసుకునేవారు తప్ప అన్యాయం చేసేవారు తమ పర్యవసానమేమిటో త్వరలో తెలుసుకోగలరు.